జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన మరొక అద్భుతమైన ఒక ఆణిముత్యం లాంటి ఒక జబర్దస్త్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉండాలి. ఇంకా అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయుధాల తయారీలో భారత్ అయితే ఎంతో దూకుడుగా ముందుకెళ్తుంది. అది ఎంత దూకుడుగా అంటే, ఇప్పుడు భారత్లో ఈ ఆయుధాల తయారీ సంస్థల మధ్య పెద్ద ఎత్తున అయితే పోటీ నెలకొనింది. మామూలుగా అయితే చిన్న చితక వ్యాపారాల మధ్యలో పోటీ ఉండేది, అది వేరే విషయం. అట్టాడిది ఈ ఆయుధాల తయారీ సంస్థల మధ్య ఈ పోటీ అంటే ఏంది మామూలు విషయమా? మామూలు విషయం కాదు కదా. కానీ మనం ఇంకా ఆయుధాల తయారీలో అభివృద్ధి చెందాల్సి ఉన్నదన్నమాట. ఇప్పుడు భారత్లోకి మరొక అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థ అడుగుపెట్టింది. అదే టారస్ ఆర్మాస్ ఎస్ఏ అనే సంస్థ అనమాట. ఈ టారస్ ఆర్మాస్ సంస్థ బ్రెజిల్కు చెందిందనమాట. దీన్ని 1939లోనే స్థాపించినారు. అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందే ఈ ఆయుధాల తయారీ కంపెనీను స్థాపించారు. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన 10 ఆయుధ తయారీ సంస్థల్లో ఈ టారస్ ఆర్మాస్ కూడా ఒకటి. అర్థమవుతుందా మీకు? సహజంగా మన భారత్లో తీవ్రవాద సమస్య ఎక్కువగా ఉన్నట్టే. అంటే మనకు తెలిసిందే కదా, ఈ పాకిస్తాన్ నుంచి ఈ టటోళ్ళంతా లంగాగాళ్ళంతా వచ్చారు, ఈడంతా చేద్దామని చెప్పి. కానీ అంత సీన్ లేదనుకో, అది వేరే విషయం. అలాగే వాళ్ళకు వంత పాడేవాళ్ళు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడుగుడ్డ ఇచ్చి ఆఖరికి ఏమైనా చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ఏడు ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అదే మాదిరిగానే భారత్లో తీవ్రవాద సమస్య ఉన్నట్టే బ్రెజిల్లో ఈ మాఫియా ముఠాల సమస్య ఉండాలి. దీంతో బ్రెజిల్లో తరచుగా ఏంటంటే, ఈ బ్రెజిల్ స్పెషల్ ఫోర్సెస్కు అలాగే ఈ మాఫియా ముఠాలకు మధ్య ఈ గన్ ఫైట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఏది సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూడు, అట్టా. దీంతో ఈ టారస్ ఆర్మాస్ సంస్థ బ్రెజిల్ స్పెషల్ ఫోర్సెస్ కోసం అత్యుత్తమ ఆయుధాలను అయితే తయారు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ టారస్ ఆర్మాస్ సంస్థ మన మేక్ ఇన్ ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి, అలాగే భారత్లోనే ఆయుధాలు తయారు చేయడానికి ఇప్పుడు ముందుకు వచ్చిందియా. చూడండి ఎంత అద్భుతమైన విషయం. టాప్ 10 సంస్థల్లో ఒక సంస్థ ఇప్పుడు మన భారత్కు వచ్చింది. భారత్లోని ఈ జిందాల్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి ఈ టారస్ ఆర్మాస్ సంస్థ వివిధ రకాల ఆయుధాలను మన దేశంలోనే తయారు చేయనున్నారన్నమాట. అర్థమవుతుంది మీకు? చూడండి, ఇందుకు మోడీ గారు ఈ మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ పెట్టింది దీనికోసమే అనమాట. ఇక ఈ 2 రక్షణ రంగ సంస్థలు కలిసి మన దేశంలోని డిఫెన్స్ ఫోర్సెస్ కోసం, అలాగే రిజర్వ్ బలగాల కోసం, అలాగే మన కేంద్ర బలగాల కోసం, అలాగే స్పెషల్ ఫోర్సెస్ కోసం అత్యాధునికమైనటువంటి ఆయుధాలను తయారు చేయనున్నారనమాట. ఇక ఈ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీను హర్యానాలోని హిస్సార్ అనే ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ప్రారంభమవడం ఇక్కడ విశేషం. ఇక ఈ 2 రక్షణ సంస్థలు కలిసి రైఫిల్స్, కార్బైన్లు, సబ్మిషన్ గన్స్, మిషన్ పిస్తోల్స్, రివాల్వర్స్ ఇలాగా ఎన్నో తయారు చేయనున్నారు. ముఖ్యంగా ఏంటంటే, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ నిర్వహించడానికి కావాల్సిన ఎన్నో అత్యాధునికమైనటువంటి రైఫిల్స్ను ఈ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారన్నమాట. అర్థమైందా? చూడండి, అసలు న్యూస్ వింటా ఉంటేనే మన కళ్ళ ముందు ఆయుధాలన్నీ, ఆ గన్స్ అన్నీ అట్లా పోతా ఉంటాయి సినిమాలో చూపించినట్టు. ఇక సంవత్సరానికి ఏకంగా 2,50,000 వివిధ రకాల రైఫిల్స్ను మన భారతదేశంలో, అర్థమవుతుందా, మన భారతదేశంలో తయారు చేయడం ఇక్కడ మరొక కీలక విషయం. ఒక్క భారతీయ ఆర్మీడ్ ఫోర్సెస్ కోసం మాత్రమే కాకుండా విదేశాలకు కూడా కావాల్సిన రైఫిల్స్ను మన దేశంలోనే తయారు చేయనున్నారు. దీని ద్వారా ఏంటంటే, ముఖ్యంగా మనకు కావాల్సిన ఈ ఆయుధాల డిజైన్లు, వీటి టెక్నాలజీ, హార్డ్వేరు, లాజిస్టిక్స్ వంటివి మన దేశానికి అందుబాటులోకి రానున్నాయి. ఏది వాళ్ళకు సంబంధించిన అత్యుత్తమ టెక్నాలజీ అంతా కూడా మనకు వస్తుందన్నమాట. అంటే భవిష్యత్తులో మనమే ఈ ఆయుధాలను తయారు చేసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని చేసుకోవడం ఇక్కడ గమనార్హం. చూడండబ్బా, ఎంత గ్రేట్ న్యూసా. అసలు ఇలాంటి న్యూస్ వస్తూ ఉంటే మనసుకి ఎంత సంతోషం అనిపిస్తుందో. అలాంటిదే నేను ఒక మాట చెప్తా. ఈయన ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు కదా, 55 ఏళ్ళ యువనేత రాహుల్ గాంధీ. ఈయన అమెరికా నుంచి భారత్ మీద విషయం చెబుతాడు. అంటే ఏంది, మీరెవరు ఆడికి పోవద్దు, ఆ దేశానికి పోవద్దు, పెట్టుబడులు పెట్టద్దు. మీరు ఆడిపోయి పెట్టుబడులు పెట్టారంటే అక్కడ భారత ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతుంది, మోడీకి మంచి పేరు వచ్చేది, భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వచ్చాదని చెప్పేసి అక్కడ పోయి కూర్చొని లంగాలు అత్తుకో వ్యాపారాలన్నీ చేస్తారు. ఆ మారి చేస్తే ఎవడైనా కూడా కడుపు కన్నా తిన్నాడు ఇంట్లోంచి బయటికి పోయి ఇంటి గురించి తప్పుగా చెప్తాడంటయా. ఈ భారతదేశానికి సంబంధించిన అయితే నిజంగా భారతీయుల మూలాల రక్తం ఆయనలో ఉంటే అమెరికాలో కూర్చొని భారత గురించి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడతారా? అంటే ఏంది, ఇప్పుడు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో
ఆదానీలు కావచ్చు, అంబానీలు కావచ్చు, వాళ్ళ మీద ఎప్పుడు చూసినా విషయం చెబుతాడు. ఎందుకు? వాళ్ళు ఇక్కడ లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి కొన్ని లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు తెలియదే ఉన్నది ఎంతమందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉంటారు. వాళ్ళు ట్యాక్స్లు ఎవరికి కడతారు మీరు చెప్పండి? వాళ్ళు ఏమైనా అమెరికాకి కడతారా, లేకపోతే ఇది నేను చెప్పినట్టు ఏమైనా బ్రెజిల్కో లేకపోతే ఇంకెక్కడికైనా ఎవరికైనా కడతారా? వాళ్ళు సంపాదించే ట్యాక్స్లు కడతాను మన భారతదేశానికే కదా. దానివల్ల అభివృద్ధి చెందేది ఎవరు? మన భారతదేశమే కదా. కానీ ఏంటంటే వాళ్ళని ఏ విధంగా అయినా నాశనం చేయాలా? ఎగుడో అంటే మన దేశానికి మొగలాయిలు వచ్చినట్టు, మన దేశానికి బ్రిటిషర్లు వచ్చినట్టు, ఈ పచ్చికితి వచ్చినట్టు ఒకడు ఉన్నాడు కదా జార్జ్ సోరేస్ గడ, అంటే ఓడు ఒక పెద్ద వ్యాపారవేత్త అనమాట. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇండియాలో కూర్చోబెట్టి ఓడికి సర్వం అప్పగించి భారతదేశాన్ని తిరగా మరగా వేసి నాకియాల. అది ఇట్లా ప్లాను. చూడండి మోడీ గారికి ఇదో ఈ సన్నాసోడికి ఎంత తేడా ఉండదో మీరే ఒకసారి ఆలోచించండి. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి విలువైన వార్తను మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేశారంటే మేము ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలకు సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఒక్కరికైనా లేదా ఒక గ్రూప్కైనా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై శ్రీరామ్.